హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ పప్పు ఎలా వండుకోవాలో చేసి చూపిస్తాను. కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పును ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకున్నాను. ఒక మామిడికాయను తీసుకున్నాను. కందిపప్పును నీటిలో నానబెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. దీన్ని మామిడికాయ ముక్కలతో కలిపి ఉడికించుకోవాలి. చూడండి, మామిడికాయ ముక్కలైపోయింది. పోపులో కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, కొద్దిగా ఉప్పు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం వెజిటబుల్ ఆయిల్ వేసుకున్నాను. పల్లి నూనెలో పోపు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ వేడైంది. ఆవాలు వేసాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు వెల్లుల్లి వేయలేదు. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. పచ్చి మామిడికాయలు చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా మంచిది. ఫైబర్ కూడా చాలా ఉంటుంది. నేను 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాను, ఎందుకంటే దాంట్లో కారం యాడ్ చేయలేదు కదా పప్పులో. మీరు కావాలంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకుంటున్నాను. సమ్మర్లో చాలా డీహైడ్రేషన్ అది ఉంటుంది కదా, పచ్చి మామిడికాయ తీసుకోవడం వల్ల అదంతా సెట్ అవుతుంది. చూడండి, పప్పు అంతా వేస్తున్నాను. నేను ఇంకా కొన్ని నీళ్లు వేసుకున్నాను. ఇదంతా ఒక 5 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండాలి. లాస్ట్కి ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. పప్పులో నేను ముందుగా ఉప్పు వేయలేదు. చూడండి, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇలా కాసేపు కలుపుతూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.